మహేష్ చెప్పండి. ఇప్పుడు ఏదైతే టీజీపీఎస్సీ చేసినటువంటి తప్పుల విషయంలో చాలా టెక్నికాలిటీ విషయంలో విఠల్ అన్న కావచ్చు, ప్రసన్న హరికృష్ణ అన్న, అశోక్ సార్ చెప్పడం జరిగింది. నేను దానిలో పోకుండానే ఒక రెండు విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కంక్లూజన్ కాపీ లోపల షేర్ విత్ యూ అన్న. దీంట్లో హైకోర్టు జస్టిస్ గారు వాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నెగ్లిజెన్సీ, టీజీపీఎస్సీ సంబంధించి వాడిన పదాలు, కీవర్డ్స్ నేను చెప్తున్నా. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో దే హ్యాడ్ నాట్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అండ్ బయాస్డ్ మేనర్, ఇది ఒకటి. అండ్ దే బ్రేక్ ద రూల్స్, కమిషన్స్, నెగ్లిజెన్సీ, ఇన్ఎఫిషియన్సీ. తో ఇవన్నిటిని వాడుతూనే గతంలో జరిగినటువంటి తప్పుల నుంచి కూడా ఈ టీజీపీఎస్ అనేటువంటిది మార్పు చెందలేదు, సరిదిద్దుకోలేదు అనే ఒక కంక్లూజన్, జడ్జిమెంట్ లో ఇచ్చినట్టు కంక్లూజన్ వర్డ్స్, కీవర్డ్స్ నేను యూజ్ చేసినాను. ఈ విషయాల్ని ఇవన్నీ గౌరవ హైకోర్టు నుంచి ఇచ్చినటువంటి టీజీపీఎస్ కి చెంప చెల్లుమనలాగా ఒక ఈరోజు బోన్ లో నిలబెట్టి చెప్పినటువంటి విషయాలన్న. అంటే ఇప్పుడు 2 సార్లు రద్దయి, అంటే ఒకసారి లీక్ అయ్యి తర్వాత రద్దయి మళ్ళీ జరిగినటువంటి ఎగ్జామ్ లో చాలా మంది మేధావులు, ఈవెన్ ఇంక్లూడింగ్ మన జీనియస్ రిపోర్టర్ కూడా గాయాల పాలై హాస్పిటలైజ్డ్ అండి, శ్రీచరణ్ లాంటి వ్యక్తి. మనకు తెలిసిన వాళ్ళే వీళ్ళంతా కూడా. అంటే ఇంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావర్గం రోడ్డు మీదకి వచ్చి మీరు చేసిన తప్పు జీవో నెంబర్ 29 పట్టుకొచ్చారు, 55 తీసేసారు అని చెప్పి మొదలుపెట్టి తర్వాత తెలుగులో ఉన్నటువంటి ఎవాల్యుయేషన్ జరిగినటువంటి విషయాలపైన కావచ్చు, నిత్యం రోడ్ల మీదకి వచ్చినప్పుడు కూడా పెడచెవిన పెడితే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నేను సవాల్ చేస్తూ మళ్ళీ ఇంకో బెంచ్ ఏది నేను హై లెవెల్ బెంచ్కి వెళ్తా లేదా సుప్రీం కోర్టుకి వెళ్తా అని చెప్పేసి టైం ను వృధా చేసే ఒక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా, భారతీయ జనతా యువమోర్చాగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం సార్. ఇమీడియట్లీ దాన్ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఒక ఏకైక డిమాండ్ మేము ఈరోజు మీ ద్వారా పెడతా ఉన్నాం. రెండో విషయాన్న, ఈరోజు నిరుద్యోగుల యొక్క సమయం, ఇంత మైపలన్న మాట్లాడుతూ సమయాన్ని, ఏజ్ ను, మనీని, ఇవన్నింటినీ కూడా ఎనర్జీని వేస్ట్ చేసి ఈరోజు విద్యార్థులకు, నిరుద్యోగులకు తీరని నష్టాన్ని చేసినటువంటి టీజీపీఎస్సీ సంబంధించిన బాధ్యులను శిక్షించాలని చెప్పింది. ఆ తర్వాత గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పులో వాడినటువంటి ఏదైతే ఇంటిగ్రిటీ కావచ్చు, ఇన్ఎఫిషియన్సీ కావచ్చు, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ రద్దు చేసిన ఎగ్జామ్ ను తిరిగి పెట్టాలంటే ఇది కంపల్సరీగా యూపీఎస్సీ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క గైడెన్స్ లోపల, వాళ్ళ యొక్క పర్యవేక్షణ లోపల ఎగ్జామ్ పెడితేనే తెలంగాణలో నిరుద్యోగులందరికీ కూడా ఒక భరోసా వస్తుంది తప్ప, ఒకవేళ మళ్ళీ టీజీపీఎస్సీ నేనే ఇదే బుర్ర వెంకటేశ్వర గారు మళ్ళీ ఇంకొక 2-3 కలిసి మేము ఎగ్జామ్ పెడతాము అని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పటికీ కూడా తెలంగాణ నిరుద్యోగ సమాజంలో ఇది కాన్ఫిడెన్స్ ను నింపేటటువంటి ప్రయత్నం ఉండదు. కాబట్టి ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో మరీ ఇప్పటికి 3 సార్లు జరిగిపోయింది. కాబట్టి ఇది 100% టీజీపీఎస్సీ ఏదైతే తప్పును యాక్సెప్ట్ చేస్తూనే యూపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్న. 2 విషయాలు. మూడో విషయం ఇంకా తీసుకున్నట్టయితే ఏదైతే తెలుగు అభ్యర్థుల సంబంధించిన విషయంలో ప్రభుత్వము లేదా టీజీపీఎస్సీ, ముఖ్యంగా ప్రభుత్వాన్ని అనడంకంటే దీని టీజీపీఎస్సీ యొక్క అసమర్థత కారణంగా ఈరోజు తెలుగు మీడియంలో రాసిన విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వీళ్ళను మోడరైజేషన్ చేయడంలో ఈ యొక్క టీజీపీఎస్సీ ఎక్కడైతే ఫెయిల్ అయిందో, ఎవాల్యుయేషన్ సిస్టమ్ లో ప్రొఫెసర్స్ కాకుండా మామూలు జూనియర్ కాలేజ్ లెక్చరర్లను, నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్ల యొక్క స్థాయిని తగ్గించడానికి మాట్లాడట్లేదు, కానీ దే ఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద గ్రూప్ 1 క్యాడర్ ఏదైతే ఎగ్జామినేషన్ పేపర్స్. సో ఇట్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ బై ప్రొఫెసర్స్. సో అక్కడ మిస్ అయిపోయింది. అండ్ 90 days లోపలే వీళ్ళు 1.5 lakhs 1,50,000 పేపర్లను వీళ్ళు ఎవాల్యుయేట్ చేయడం అనేటువంటి ఒక అసంభవం. ఈ రోజు అశోక్ సార్ కావచ్చు, ప్రసన్న అన్న వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. బట్ టెక్నికాలిటీ విషయంలో చూస్తే ఇది ఇంపాసిబుల్. అంటే ఇది ఎలా జరిగింది అనేటటువంటి విషయాలతో పాటు ఒక 27 ప్రశ్నలు నిరుద్యోగుల దృష్టిలో ఉన్నాయి. నేను ఇంతకుముందు అయితే చిక్కడపల్లి లైబ్రరీ కాడికి వెళ్ళి వాళ్ళు కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, అన్న ఈరోజు వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తా అని చెప్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తా అని చెప్తారు, మాకిప్పుడు మేము ఇది సాధించినటువంటి తొలి విజయంగా భావించన్నా లేకపోతే పై స్థాయిలో మాకు న్యాయం జరగని అనే ఒక డైలమాలో అన్నారు. మీరు ఎవరు అధైర్యపడద్దు, తెలంగాణ సమాజం మీ వెంట ఉంది అనే భరోసాను మేము భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకి ఇస్తూనే ఈ రోజు మీకోసం కొట్లాడుతుంటే మా ఒక అడ్వకేట్ రచన రెడ్డి గారు కావచ్చు, సుధీర్ అన్న కావచ్చు, అనేక మంది మీకోసం కొట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్లీ మీడియా వైపు నుంచి జీ న్యూస్ కావచ్చు, మిగతా ఛానల్ అందరూ ఉన్నారు. మేము ఏమంటున్నాం నా దీంట్లో ఒకటే విషయం ఏంటంటే, ఈ రోజు టీజీపీఎస్సీ పైన తెలంగాణలో నిరుద్యోగులకు 3 లక్షల మంది నిరుద్యోగులు ఎగ్జామ్ రాసినటువంటి వీళ్ళందరికీ కూడా భరోసా అనేటువంటిది లేదు. భరోసా కల్పించే ప్రయత్నము ముందుగా టీజీపీఎస్సీ చేయాలి. దానికి సంబంధించిన తప్పును సరిదిద్దుకునే చర్యలను రేపటి నుంచి ప్రారంభిస్తేనే బాగుంటది. డెఫినెట్లీ ఎల్డర్స్ చెప్పినట్టు ఈగోకు పోకుండా
ఒక సొల్యూషన్స్ కోసము, ఫ్యూచర్ తెలంగాణ కోసము, బెటర్ తెలంగాణ కోసము ఎగ్జిక్యూటివ్ బాడీని మనం రిక్రూట్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతుందో భవిష్యత్తు 30 ఏళ్ల తెలంగాణ భవిష్యత్తును రేపు నిర్మించబోతుంది. కాబట్టి ఇలాంటి విషయంలో తప్పులు దొరకడం చాలా తప్పు. అది ఏ పార్టీలో ఉంటుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, ఆ తప్పుకు శిక్ష అనుభవించింది, వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, ఇప్పుడు నిరుద్యోగులు గుర్తొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ తప్పు చేసింది. దయచేసి ఇలాంటి తప్పులు చేయకుండా, దీంట్లో బేషజాలకు పోకుండా, ఇప్పుడు రియాజ్ సార్ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారు, వీళ్ళు ఎక్కడో మిస్గైడ్ చేస్తారు ప్రభుత్వాన్ని అనేటువంటి ఒక అందరికీ కూడా ఉన్నది వాళ్ళ లోపల. ఇలాంటివి కాకుండా ఇంటలెక్చువల్స్ ఆఫ్ ద తెలంగాణలో మీరు తీసుకోండి. మీకు పొలిటికల్ పార్టీస్ లీడర్ తీసుకోండి, ఇబ్బంది అనిపిస్తే ఇంటలెక్చువల్స్ తీసుకోండి, మిగతా న్యూట్రల్ పర్సన్స్ తీసుకొని వీళ్ళతో చర్చించి, నిరుద్యోగులతో చర్చించి మళ్ళీ రీఎగ్జామినేషన్ పెడితే బాగుంటుంది. ఇది 8 నెలలు వాయిదా వేయకుండా, ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చెప్పినా సరే ప్రభుత్వం డివిజన్ బెంచ్ టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ కు వెళ్తుంది. అది ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పులో న్యాయం ఉంది, అసలు ట్రాన్స్పరెన్సీ లేదు అని క్లియర్ గా ఇచ్చారు. ఈరోజు డివిజన్ బెంచ్ పోయిన తర్వాత కూడా మళ్ళీ భంగపాటు తప్ప ఇంకోటి ఏముండదు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే సాలిడ్ పాయింట్స్, సాలిడ్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అడ్వకేట్ గారు అక్కడ 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 ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్డ్ చేసుకునే జడ్జి గారు తీర్పు ఇవ్వలేదు. ఈరోజు సింగిల్ బెంచ్ అయినా, రేపు డివిజన్ బెంచ్ అయినా డెఫినెట్లీ అదే వస్తుంది. ఇది మొత్తం కూడా సమయాభావం వృధా చేయకుండా వీళ్ళు ఎప్పటికీ మాట్లాడుతున్నారు. మాది ప్రజాప్రభుత్వము, మిగతా రాష్ట్రాల్లో ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నారు, కానీ తెలంగాణలో మాత్రం ఉద్యోగాలు ఇస్తా ఉంటే మీరు ఆపండి నోటిఫికేషన్, మేము రాయలేకపోతున్నాము, ఇంత తుఫాన్ లెక్క వస్తున్నాయని చెప్పేసి ఈయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఊకదంపుడు ఉపన్యాసాలు బీహార్ వైపు ఇచ్చొస్తారు. దయచేసి మీరు దాంట్లో పోకండి, టైం వృధా చేయకండి. ఒకసారి చాలా సేపటి నుంచి ఇంద్రానాయక్ గారు, రవికుమార్ గారు వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఈ వెంటనే దీనిపైన రద్దు చేసి ఎగ్జామ్ పెట్టాలని ఒక డిమాండ్ భారతీయ జనతా పార్టీగా మేము కోరుతా ఉన్నాం. సోదర మహేష్, రైట్. ఇప్పుడు ఏంటంటే వాస్తవానికి అన్యాయం జరిగింది అనేది అందరికి తెలిసినటువంటి విషయమే, అది ప్రభుత్వానికి కూడా తెలుసు. సో మనం కూడా అంటే పార్టీ పరంగా కూడా బాధ్యతను తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉన్నది. కాబట్టి భాజపా స్టేట్ ప్రెసిడెంట్ గారు రామచంద్రరావు గారికి చాలా క్రిస్టల్ క్లియర్ గా ఈ సమస్య పైన పూర్తి స్థాయి అవగాహన ఉంది వారికి. ఇంతకుముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ ను అడ్రస్ చేయడం జరిగింది. సో భాజపా వైపు నుంచి కూడా తప్పనిసరిగా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక ప్రెస్ నోట్ అండ్ ప్రెస్ మీట్ ను అడ్రస్ చేయడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, టీజీపీఎస్సీ చైర్మన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ప్రత్యక్షంగా వారిస్తే నిరుద్యోగ సమాజానికి కొంత బాసటగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో మీ వైపు నుంచి ప్రెసిడెంట్ దృష్టికి మీరు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం. ఒక్క నిమిషం మహేష్ గారు, చాలా చెప్పినట్టు మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు టీజీపీఎస్ కి లేఖ రాయడం జరిగింది దీనిపైన. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో మిగతా అన్ని చోట్ల పెట్టడం జరిగింది. రేపు మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడున్నటువంటి రామచంద్రన్న గారు కూడా ప్రెస్ మీడియా అడ్రస్ చేయబోతున్నారు. ఇప్పుడే మాకు గెలిచిన ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు కూడా అంజిరెడ్డి గారు వెళ్లి విద్యార్థులకు భరోసా ఇచ్చి డెఫినెట్లీ మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం, తర్వాత ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందన్న. డెఫినెట్లీ మేము ముందు వరుసలో ఉండి కొట్లాడతాము. నిరుద్యోగులను కడుపులో పెట్టుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న. హరికృష్ణ మీతో పాటు కలిసి కూడా మేము మూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న. థ్యాంక్ యూ. ఇంద్రానాయక్ గారు, నమస్తే.